హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెక్కంటి శేఖర్ ఫ్యామిలీ లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మా యొక్క మొదటి వీడియోకి మీ యొక్క సపోర్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క సపోర్ట్ మాకు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇలాగే ముందుండి మీరు నడిపించాలని కోరుకుంటున్నాము. మా వీడియోలను మీరు మంచిగా ఆదరించినారు. అండ్ మా యొక్క వీడియోలు మీ వరకు చేరాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్, లైక్, కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్కు ప్రతి ఒక్క కామెంట్కు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మేము యూట్యూబ్ వీడియోలు ఎలా తీస్తున్నామో మీకు తెలియజేయడానికి మేము కూడా కొన్ని యూట్యూబ్లోని సెర్చ్ చేసి కొన్ని వస్తువులను అయితే తెప్పించడం జరుగుతుంది. ఆ వస్తువులను మీకు ఈరోజు మేము చూపించడం జరుగుతుంది. ఒక బిగినర్ యూట్యూబర్కి కావాల్సిన వస్తువులు ఏంటి అని మేము కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి సెర్చ్ చేసి కొన్ని వస్తువులను అయితే తెప్పించడం జరిగింది. ఈరోజు మీకు అవి చూపిస్తాము. ఇది వచ్చి కొడాక్ 211 ట్రైప్యాడ్. దీన్ని మేము ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి ఇంచుమించు 1500. బాగా పెద్ద ప్రైజ్ ఏం కాదు. ఇలా ఉంటుంది. ఇలా కెమెరా పెట్టుకోవడానికి పనిచేస్తుంది. దీని షూ అండ్ 3 స్టెప్ ఉంటుంది. ఇది హైట్ ఎంత చూపిస్తుంది. ఇది దీని హెడ్ లాగా. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 1 kg 10 grams ఫ్రెండ్స్. అండ్ ఇది 5 kgల వరకు దీని వెయిట్ ఆపగల సామర్థ్యం ఉంది. అంటే పెద్ద వీడియోగ్రాఫర్లు కూడా పెద్ద కెమెరాలు పెట్టుకొని తీస్తారు కదా, అలాంటి కెమెరాలను కూడా ఆపేంత సామర్థ్యం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ ట్రైప్యాడ్. దీన్ని మనం ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకొని కింద ఒక లాక్ ఉంటుంది, ఇది ఒకటి ఉంది, అది తిరుగుతుంది. దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఏమైతే దగ్గర రాకుండా. మనం వీడియోలు తీసేటప్పుడు ఇది లాక్ చేయలేదనుకో, లాక్ చేయకపోతే ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది. కిందికి మీదికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం కిందికి అనుకొని దీన్ని టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది చూడండి ఫ్రెండ్స్, ఇవి లాక్ చేసుకోవడానికి దీన్ని కాళ్ళు ఇట్లా అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకొని కిందికి అనుకోవాలి. మనం అన్లాక్ చేసుకోకుండా అట్లా ఇచ్చి పెట్టామనుకో, ఇలా అన్నప్పుడు మళ్ళీ కిందికి పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అన్లాక్ చేసుకొని మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసి కిందికని మళ్ళీ లాక్ చేసుకోవాలి. అలాగే 3 దిక్కులా చేసేసిన తర్వాత ఈ హైట్ మనకి ఏ హైట్ అయితే సరిపోయేటట్టు ఉంటుందో ఆ హైట్లో మనం సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ హైట్ సరిపోలేదు అనుకో, మళ్ళీ సెకండ్ స్టెప్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఫస్ట్ది, సెకండ్ది కూడా అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ 3 కాళ్ళకు అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసేసి 3 కాళ్ళని కిందికి అనుకోవాలి. కిందికి అనుకొని మళ్ళీ టైట్గా లాక్ చేసేసి ఇక్కడ కూడా లాక్ టైట్ ఇప్పేసాం అనుకో, మనం కెమెరా పెట్టుకున్నప్పుడు కానీ ఫోన్ పెట్టుకున్నప్పుడు కానీ ఇది అక్కడిక్కడ కదలకుండా అలాగే ఉంటుంది అన్నట్టు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మనకు ఇది ఫోన్ది ఇక్కడ ఒకటి ఉంటుంది. ఫోన్ది ఒక చిన్న క్లిప్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి 2 హోల్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సైడ్ ఒకటి ఉంటుంది. మనం ఫోన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నట్టులాగా ఉంది చూసినా, దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని ఇలా దింపుకోవాలి. తిప్పుకున్నాక మనకు ఇందులో ఫోన్ పెట్టుకోవాలి. ఫోను ఇలా మన అడ్జస్టబుల్ మన ఫోను బట్టి ఇలా పెట్టేసుకుంటే దీన్ని టైట్ అయిపోతుంది. తీసి పెడితే టైట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి వాటర్ మార్క్ కొంచెం చూసారా, వాటర్ ఇది లెవెలింగ్ పైప్ లెవెలింగ్ అన్నట్టు. మనము కెమెరాకు ఇట్లా ముందుకు పెట్టామనుకో, ఇది వెనకకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయింది చూసారా, ముందుకు పోయిందని వెనకకి వెళ్ళిపోతుంది. బాగా వెనకకి అయింది అనుకో, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని ఈ వాటర్ బబుల్స్ అనేవి మనం మధ్యలో పెట్టాలి. ఇలా మధ్యలో పెడితే మన కెమెరా సెంటర్లో ఉందన్నట్టు తెలిసిపోతుంది అన్నట్టు. మన కెమెరా ఇప్పుడు సెంటర్లో ఉంది అన్నట్టు. అలా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇక్కడ ఒకటి ఉంది చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్, దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే ఇది అనేది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా కిందికి ముంగటికి వెనక తిరుగుతుంది. దీన్ని టైట్ చేసుకున్నాం అనుకో, ఇది వెనక ముంగటి తిరగదు. మనకు ఏ యాంగిల్ అయితే మనకు వీడియో తీయడానికి అయితే అవైలబుల్ ఉంటుందో ఆ యాంగిల్లో పెట్టుకొని దీన్ని మనం టైట్ చేసుకోవాలి. సరిపోతుంది. మళ్ళీ టైట్ చేసుకున్నామా, ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉన్నది చూసారా, ఇది రౌండ్ది కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకో,
మనం అందరినీ ఈ సైడ్ ఉన్న వాళ్ళందరినీ వీడియో తీయాలనుకుంటే ఇది కొంచెం లూజ్ చేసుకుంటే ఇలా ఈ హ్యాండ్ దీన్ని పట్టుకొని ఇలా దింపాలి. ఇలా దింపుతున్నా కొద్దీ మనకు మొత్తం రౌండ్ వీడియో వస్తుంది, 360 degrees వీడియో వస్తుంది అన్నట్టు. మొత్తం రౌండ్గా దింపుకోవచ్చు. లేదు మనకు ఒకటే చాలా అనుకుంటే దీన్ని టైట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇది కాకుండా ఇక్కడ మన పెళ్ళిలో తీసే వీడియోగ్రాఫర్లు అలాంటివి వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి లాక్ అన్లాక్ బటన్ ఉంది చూసారా. ఈ లాక్ అన్లాక్ బటన్ అనేది ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇక్కడ ఇలా లేస్తుంది అన్నట్టు. ఈ లేచిన తర్వాత దీంట్లో ఈ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కదా, ఆ కెమెరాలను దీంట్లో ఫిట్ చేసుకొని వాళ్ళు వీడియోలు చేయడం. ఇది అలా పెట్టిన తర్వాత నిలిచి పెడితే లాక్ అవుతుంది అన్నట్టు అట్లా. అండ్ ఇది వచ్చేసి గ్రిప్ పట్టుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఒకటి హ్యాంగింగ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఒకటి ఏదైనా మన వస్తువులు కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దీనికి ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, అది చూస్తే ఫ్రెండ్స్ ఈ హైట్ కూడా మనకు సరిపోలేదు అనుకుంటే ఇక్కడ ఒకటి హ్యాండిల్ లాగా ఉంది. ఈ హ్యాండిల్ కానీ మనము దీన్ని ఇక్కడ ఒకటి ఉంది చూసారా, దీన్ని కొంచెం మనము లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ను తింపాలి. ఇలా తింపినా కొద్ది ఏమవుతుందంటే మనకు ఇంకా హైట్ సరిపోకపోతే ఇది ఇంకా లేస్తూనే ఉంటుంది అన్నట్టు, ఇలా లేస్తూనే ఉంటుంది. ఇలా దీని హైట్ ఎంత ఉంది, మినిమం ఒక 1 feetకి ఎక్కువ ఉంది, 1 feet ఉంది. దీన్ని ఇలా అన్నాక మళ్ళీ ఈ బోల్ట్ను మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఇది లెవెల్లో ఫిట్ అయిపోతుంది మనకు. ఇక్కడ మనము ఆవిడ పెళ్ళిళ్ళలో అప్పట్లో ఏం చేస్తారు, నిలబడి భుజం మీద పెట్టుకొని వీడియోలు తీస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఇలా పెట్టారు అనుకో, వాళ్ళు నిలబడి ఒక్కటే చేతితోటి అటు ఇటు ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా ఇది లూజ్ చేసి పెట్టుకుంటారు, అటు ఇటు ఇట్లా వీడియోలు తీస్తూ ఉంటారు అట్లా. దీంతో వాళ్ళకు వీడియో తీసే వాళ్ళకు కూడా కొంచెం ఆసానీ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము కూడా దీన్నే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇది ప్రైస్ కూడా బాగేం లేదు, ఒక 1500 ఉంది. మీరు కూడా దీన్ని కొనుక్కోవాలనుకునేవారు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా బుక్ చేసుకోరి. ఇది చాలా గట్టిగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఇచ్చారు రబ్బరు, దీన్ని పట్టుకొనైనా మనము ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళచ్చు. దీన్నైనా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మేమైతే దీని ద్వారానే యూట్యూబ్లోని వీడియోలు తీస్తున్నాము. ఇది కూడా ఏదో మేము సొంతంగా కొనుక్కునేది కాదు, యూట్యూబ్లో వీడియోలు చూసి సెర్చ్ చేసి కొంతమంది మంచి వీడియోలలో రికమెండ్ చేసిన వాళ్ళనే చూసి మేము ఇది తీసుకోవడం అయితే జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను. అండ్ షేర్, లైక్, కామెంట్ చేయండి. మా యొక్క వీడియోలు ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.